హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చాలా ఇష్టంగా కజ్జికాయలు చేశాను. సారీ ఫ్రెండ్స్, అది చేసేటప్పుడు రిస్క్ కాబట్టి నేను వీడియో తీయడం కుదరలేదు. చాలా మెత్తగా వచ్చినాయి, ప్లస్ అది చాలా సాఫ్ట్గా తింటుంటే ఇంకా తినబుద్ధి. అంత బాగా కుదిరినాయి అనమాట. మా వారు వెంటనే తినేశారు. చాలా అయినాయి, ఒక 30-40 వరకు అయినాయి అన్నమాట కజ్జికాయలు. ఈ వీక్ మొత్తం వచ్చింది. ఎట్లాగ నెక్స్ట్ వీక్ పప్పలు చేస్తాం కదా, అసలు కారపూస, ఇంకా ఏదో ఒకటి డైమండ్స్, గులాబీలు, ప్లస్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం కాబట్టి ఇంకేమేమో చేస్తాం, ప్లస్ షాపింగ్ కూడా చేస్తాము. ఇంక ఈవినింగ్ నైట్ అయిపోయింది కదా, అప్పటికప్పుడు నేను ఏదో ఒకటి తినాలని 2 గుడ్లు తెప్పించి 2 టమాటాలలో 2 గుడ్లు వేసాను, చారులాగా పెట్టి అప్పటికప్పుడు చేశాను కదా. బాయిల్డ్ ఎగ్ తిన్నట్టుంది, ప్లస్ ఫ్రై లాగా తిన్నట్టుంది, అలా అయింది. ఇది లోపలిది కడగను, నాకు భలే నచ్చినాయి. సో ఫ్రెండ్స్, కజ్జికాయలు ఎలా ఉన్నాయో, అది కజ్జికాయలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఈసారి డెఫినెట్గా వీడియో పెడతాను ఫ్రెండ్స్, కజ్జికాయలు ఎలా చేస్తాను. సారీ ఏమనుకోవద్దు ఫ్రెండ్స్, సంతోషమే చేశాను, అందుకని నాకు ఫోన్ గుర్తు రాలేదు. ఏదైనా చేసేటప్పుడు నాకు ఫోన్ అంత ఐడియా రాదు. సో ఈసారి తప్పకుండా పెడతాను. ఆల్మోస్ట్ మీ అందరికీ తెలిసేటువంటి కజ్జికాయలు ఎలా చేస్తారు. నేను మైదాతో చేయలేదు, గోధుమ పిండితోనే చేశాను. ఓకే ఫ్రెండ్స్, కామెంట్ పెట్టండి.